హాయ్ అండి. వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు మనం ఎముకల బలానికి ఎంతో సహాయపడే కారపొడి గురించి తెలుసుకుందాం. ఈ గింజల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అవేనండి మన అవిసె గింజలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు దాకా అవిసె గింజలను వేసి బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో వైటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మరియు జుట్టు నలుపుగా మృదువుగా తయారవుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడంలో కూడా ఈ అవిసె గింజల పొడి బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజల్లో సెసమోల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా బాగా సహాయపడతాయి. అవిసె గింజలు బాగా రోస్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు దాకా శనగపప్పును, ఒక హాఫ్ కప్పు దాకా మినప్పప్పును వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు యూస్ చేయడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. మినపప్పు, శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కారం కోసం 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలను తీసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ప్యాన్లో వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల దాకా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు దాకా జీలకర్రను కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఈ 3 కలయిక జీర్ణ రసాలను ఉత్పత్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి డైజెషన్ ఇంప్రూవ్ కావడం కోసం కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. వెల్లుల్లి, ఫ్లాక్స్ సీడ్స్ సహజ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మిరపకాయలు, నువ్వులు ఇవన్నీ కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి తగ్గంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ అవిసె గింజల కారపొడి తినడానికి రెడీగా ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా అవిసె గింజల పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే రుచి వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎముకల బలానికి ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడతాయి. చర్మం మెరుస్తుంది, జుట్టు నల్లగా మృదువుగా కూడా మారుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ అవిసె గింజల కారపొడిని మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.